నల్గొండ నగరంలో జనగణనను నిర్వహించేందుకు నగరపాలక యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తోంది. నల్గొండ నగరంలో జనగణనపై ప్రత్యేక కథనం. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా చేపట్టిన జనగణన కార్యక్రమాన్ని నల్గొండ నగరంలో పకడ్బందీగా చేపట్టేందుకు నగరపాలక యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసింది. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ను మొత్తం 342 ఎన్యూమరేషన్ బ్లాకులుగా విభజించి ప్రతి 800 మంది జనాభాకు ఒక ఎన్యూమరేటర్ను నియమించారు. ఈ ప్రకారం మొత్తం 377 మంది ఎన్యూమరేటర్లను నియమించి వారిని పర్యవేక్షించేందుకు 63 మంది సూపర్వైజర్లను సైతం నియమించారు. ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు ఇప్పటికే ఎన్యూమరేటర్లకు, సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమాలను సైతం ప్రారంభించారు. ఏప్రిల్ 18 నుండి 21 వరకు మొదటి విడత, ఏప్రిల్ 23 నుండి 25 వరకు రెండవ విడతలో ఇప్పటికే శిక్షణా కార్యక్రమాలను పూర్తి చేయగా, ఏప్రిల్ 27 నుండి 29 వరకు మూడవ విడతలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. శిక్షణలో భాగంగా జనగణన విధి విధానాలపై ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లకు సమగ్రంగా అవగాహన కల్పిస్తున్నారు. జనగణనలో భాగంగా ముందుగా హౌస్ లిస్టింగ్ కార్యక్రమాన్ని చేపట్టిన అనంతరం జనాభా వివరాలను సేకరిస్తారు. ఇది మొత్తం 2 దశల్లో జరుగుతుంది. తొలి దశలో హౌస్ లిస్టింగ్, రెండవ దశలో జనాభా వివరాల సేకరణ ఉంటుంది. ఈసారి కేంద్ర ప్రభుత్వం సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానాన్ని సైతం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ప్రజలు ఆన్లైన్ ద్వారా తమ ఇళ్ల నుండే కుటుంబాల వివరాలను నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు అందుబాటులో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన సెన్సెస్ వెబ్సైట్ ద్వారా ప్రజలు తమ వివరాలను సులభంగా నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. స్వీయ నమోదు ప్రక్రియలో భాగంగా మొత్తం 34 అంశాలకు సంబంధించిన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. వాటిని పూర్తిగా సరిచూసుకున్న తర్వాత దానిని సబ్మిట్ చేస్తే హెచ్ అక్షరంతో ప్రారంభమయ్యే 11 అంకెల SCID నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ తర్వాత ఎన్యూమరేటర్ తమ గృహానికి వచ్చినప్పుడు ఆ నెంబర్ను చూపించి వివరాలను ధృవీకరించుకోవచ్చు. అయితే ఈసారి జనగణనను మాన్యువల్గా కాకుండా డిజిటల్ విధానంలో చేపడుతున్నారు. ఈ జనగణన కార్యక్రమంలో భాగంగా ముందుగా హౌస్ లిస్టింగ్ కార్యక్రమాన్ని చేపడతారు. ఇది మే 11 నుండి జూన్ 9 వరకు జరుగుతుంది. హౌస్ లిస్టింగ్ కార్యక్రమంలో భాగంగా గృహాల సంఖ్యను, వాటిలోని కుటుంబాల సంఖ్యను సేకరిస్తారు. అనంతరం 2027 ఫిబ్రవరిలో రెండవ విడతలో భాగంగా జనాభా వివరాలను సేకరిస్తారు. ఇందులో పౌరులకు సంబంధించిన పూర్తి స్థాయి వివరాలను సేకరిస్తారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణన సవ్యంగా జరగడానికి నగర ప్రజలు సహకరించాలని నల్గొండ నగరపాలక సంస్థ కమిషనర్ శరత్ చంద్ర కోరారు. జనగణనపై ఏవైనా సందేహాలు, సమస్యలు ఉంటే స్థానిక ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు లేదా మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. ఎవరైనా వివరాలను ఇవ్వడానికి నిరాకరిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రజలందరూ జనగణన పకడ్బందీగా జరగడానికి తమ వివరాలను అందించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ముఖ్యంగా యావత్తు భారతదేశంలో జనగణన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా ముఖ్యంగా ట్రైనింగ్ వచ్చేసి 3 ఫేజెస్లో ఉంది. అంటే 3 విడతలుగా ఉన్నది. ఈ 3 విడతలుగా ఉన్నటువంటి శిక్షణా కార్యక్రమంలో దీనికి సంబంధించి 18 ఏప్రిల్ 2021 ఈ 3 రోజుల్లో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ వచ్చేసి 23 నుంచి 25 వరకు, థర్డ్ ఫేజ్ వచ్చేసి 27 నుండి 29 వరకు ఈ 3 ఫేజెస్లో ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే హౌస్ లిస్టింగ్ కార్యక్రమాన్ని నిర్వహించే వాళ్ళు ఉన్నారో ఎన్యూమరేటర్స్, అదేవిధంగా సూపర్వైజర్స్, వీరికి అంతా కూడా శిక్షణా కార్యక్రమం 3 విడతలుగా మనము ప్రధానంగా 3 హాల్స్లో అంటే డిఫరెంట్ 50 మందికి ఒక శిక్షణ కేంద్రం చొప్పున అటు విధంగా 3 కేంద్రాలు ఏర్పాటు చేసి వీటి శిక్షణా కార్యక్రమాన్ని ఇస్తున్నారు. దీనికి గాను మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారు. మాస్టర్ ట్రైనర్స్ వాళ్ళు కూడా గతంలో రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొంది ఉన్నారు. శిక్షణ పొందినటువంటి ట్రైనింగ్ పొందినటువంటి మాస్టర్ ట్రైనర్స్ నేతృత్వంలో ఇప్పుడు ఈ వీళ్ళకు ఎన్యూమరేటర్స్కు లేదా సూపర్వైజర్స్కు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ తర్వాత ఏప్రిల్ 26 నుంచి మే నెల 10వ తారీఖు వరకు హౌస్ లిస్టింగ్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ కార్యక్రమాన్ని చేయబోతూ ఉన్నాం. ఆ తర్వాత మే 11 నుండి జూన్ 9 వరకు హౌస్ లిస్టింగ్ కార్యక్రమం జరగబోతూ ఉంది. ఆ తర్వాత ఫైనల్గా ఫిబ్రవరి 27న సెకండ్ ఫేజు పాపులేషన్ సెన్సెస్ కార్యక్రమాన్ని నిర్వహించబోతూ ఉన్నాం. ఇవన్నీ కూడా
పలు విడతలుగా పలు కార్యక్రమాలు ఉన్నాయి. దాని ప్రకారం ఈ ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండి తమ యొక్క కుటుంబ వివరాలు ఎవరైతే ఎన్యూమరేటర్ వస్తారో వాళ్ళకి అందజేయాల్సింది కోరుచున్నాం. ఎన్యూమరేటర్తో పాటు సూపర్వైజర్స్ కూడా ఉన్నారు. వారు కూడా తమ పరిధిలో ఉన్నటువంటి ఎన్యూమరేటర్స్కు సహకరిస్తూ సూచనలు, సలహాలు, ఆదేశాలు, ప్రభుత్వం యొక్క ఏవైతే నిబంధనలు వాటిని అమలు పరచడంలో తూచా తప్పకుండా వాటిని అమలు చేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా హౌస్ లిస్టింగ్ కార్యక్రమం కానీ లేదా పాపులేషన్ని సెన్సస్ చేసే విధానంగా రెండు కార్యక్రమాలను కూడా సమర్థవంతంగా నిర్వహించి భవిష్యత్తులో ఈ దేశంలో పలు ప్రభుత్వ కార్యక్రమాలు, పలు సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలి అంటే ఎవరు వెనుకబడి ఉన్నారు, ఎవరు దిగువ స్థాయిలో ఉన్నారు, ఎవరు ఎగువ స్థాయిలో ఉన్నారు, ఏ వర్గాలకు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు అందాలి, ఎవరికి ఎలాంటి చేయూత కార్యక్రమాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించాలి అనే విధి విధాన నిర్ణయాలు జరగాలంటే జనగణన సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలి. అప్పుడు మాత్రమే ప్రజలకు మేలు జరుగుతుంది. కాబట్టి ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైనా తమ కుటుంబ వివరాలు ఇవ్వడానికి ఏమైనా అభ్యంతరం పెడితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి కూడా క్లియర్గా ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి నగరంలో ఉన్నటువంటి సమస్త ప్రజలను మేము కోరేది ఏంటంటే జనగణనకు విధిగా సహకరించాలని, ఈ జనగణనలో భాగంగా శిక్షణ పొందినటువంటి ఎన్యూమరేటర్సు, సూపర్వైజర్సు ముందుగా హౌస్ లిస్ట్ కార్యక్రమం, ఆ తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు సేకరించే కార్యక్రమం 2 విడతలుగా ఉన్నది. ఒకటి ఈ ఏప్రిల్ నుంచి మే 10 వరకు, ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ఉన్న కార్యక్రమం. అదేవిధంగా ఫిబ్రవరి 27లో ఉన్నటువంటి పాపులేషన్ సెన్స్ కార్యక్రమాన్ని, ఈ 2 కార్యక్రమాలను కూడా విజయవంతం చేయాలని, అందరూ విధిగా పాల్గొని విధిగా ఈ కార్యక్రమాలను రెండింటిని కూడా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం.